పాత్ర కూడా చాలా అమోఘమైనటువంటిది. తెలంగాణ భావాన్ని వ్యాప్తి చేయడంలో పల్లె పల్లెలకు తీసుకెళ్లి ప్రతి గుండెను మరి భావంతో నింపి ఉద్యమంలో భాగస్వాములయ్యే విధంగా కృషి చేసినటువంటి మా సోదరులందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని, ఉద్యమకారుల యొక్క మరి ఆశ ఆకాంక్ష ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ముందుకెళ్లాలనే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రయత్నము, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దిశగా పనిచేస్తా ఉన్నాం. ఇంతకుముందు మరి అన్నలందరూ కూడా చెప్పడం జరిగింది, పార్లమెంట్ లో ఎంత పెద్ద ప్రక్రియ జరిగిందో ఇంత డీటెయిల్ గా నేను కూడా ఎప్పుడు వినలేదు. ఇవాళ మదన లాంటి వాళ్ళు కూడా చాలా వివరంగా చెప్తుంటే ఇంత చరిత్ర అంటే పార్లమెంట్ లో ఆ రకంగా జరిగింది. మనం ఇక్కడ ఈ పోరాటంలో జరిగినటువంటిది మనకు తెలుసు, కానీ పార్లమెంట్ లోపల కూడా ఎంత తతంగం జరిగితే ఆ తల్లి ఈ తల్లుల యొక్క ఆవేదన, తెలంగాణ తల్లుల యొక్క ఆవేదన, తెలంగాణ యువత యొక్క ఆకాంక్ష నెరవేర్చడం కోసం రాజకీయాలు, పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా మరి ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చాలని సోనియా గాంధీ గారు మరి తెలంగాణ ప్రకటించడం జరిగింది. అదే విధంగా మీరా కుమారి గారు కూడా వారి యొక్క పాత్రను వారు నిర్వర్తించడం, స్వర్గీయురాలైనటువంటి సుష్మా స్వరాజ్ గారు కూడా మరి ప్రతిపక్ష నాయకులుగా సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఈనాటి తెలంగాణ రావడానికి కారణమైంది. ఏది ఏమైనా ఏ లక్ష్యాలతో అయితే తెలంగాణ రావాలని కోరుకున్నామో ఆ లక్ష్యాల దిశగా మనమందరం కలిసికట్టుగా పనిచేసి 10 ఏళ్ల తర్వాత